సో మిద్దె తోటలో మనం ఇలాగా పసుపుని ఎక్కువగా పండించుకుని ఆర్గానిక్ పసుపుని మనం మన ఇంట్లోనే ఎలా పెంచుకోవాలి ఈరోజు మన వీడియోలో చూద్దామండి. సో ఈ ఆర్గానిక్ పసుపుని మన ఇంట్లో మేము పండించుకుని ఆనందిస్తున్నాం. ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఒక హార్వెస్టింగ్ వీడియో, ఒకటి మనం పసుపు నుంచి పిండి ఎలా చేసుకోవాలి వీడియో చూపించాను ఆల్రెడీ మీకు నేను. సో ఈ పసుపును మనం ఇంట్లో ఎలాగ పండించుకోవచ్చు, చాలా ఈజీగా పండించుకోవచ్చు. మన కంటైనర్స్లో చాలా ఎక్కువ మన కుటుంబానికి సరిపడే అంత పసుపు కూడా మనం ఈజీగా మనం కంటైనర్లో పంచుకోవచ్చు. సో ఎలా పెంచుకోవచ్చు అన్నది మనం ఈరోజు చూద్దామండి వీడియోలో. ఈరోజు వర్షం పడిందని నిన్న చూపించాను కదా వీడియోలో, పసుపుని మనం పౌడర్ ఎలా చేయాలి వీడియోలో ఒక మొక్కను నేను గ్రీన్ డబ్బాలో. సో లాస్ట్ టైం మేము తీయకుండా వదిలేసామన్నమాట, అందులోంచి వచ్చినాయి అనమాట. సో డౌట్ వచ్చి నేను ఇప్పుడు బయటికి తీసి చూస్తే సో ఈ మొక్క ఆల్రెడీ ఇందులోంచి వచ్చింది. దీంతోపాటు ఈ పసుపు కూడా నాకు గిఫ్ట్ వచ్చింది. ఇప్పుడు అందులో అన్నీ కూడా మొత్తం సో అన్ని బడ్స్ వస్తున్నాయి అనమాట. సో విత్తనాలను నాకు నేచరే నాకు విత్తనాలు తీసుకోని చెప్పి నాకు ఇచ్చిందండి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఈరోజు విత్తనాల ఆటలో మొన్న చూపించిన మదర్ రైజోమ్స్ వాటితో పాటు వీటిలన్నిట్లో కూడా ఇప్పుడు నేను విత్తనాలకు వాడుకోవచ్చు అనమాట. అనుకోకుండా నాకు వచ్చిన నేచర్ గిఫ్ట్ ఇది. సో బయట లెక్క లేకుండా ఎంతగా నాకు డౌట్ వచ్చింది అందులో ఉండిపోయిందేమో అని, అందుకనే ఇప్పుడు ఓపెన్ చేసి డబ్బా చూశాను. సో మనం దీన్ని వాడదాం. సో దీన్ని మళ్ళీ మట్టి ఎత్తేసి మొక్క పెట్టేస్తానండి ఇందులో. ఇవాళ వర్షం పడింది బాగానే, 5 రోజుల నుంచి రోజు మొబ్బులు వచ్చినా కూడా ఇవాళ బాగా పెద్ద వర్షమే పడింది. సో అందుకనే కొంచెం నేను కూడా పైన కొంచెం వర్షంలో తడిస్తేనే నేచర్ని అప్పుడప్పుడు ఎంజాయ్ చేయాలి కదా మనం కూడా, అవునా? సో దీంట్లో ఈ మొక్క పెట్టేస్తాను. నేను అది సైడ్కి ఉండే ఇప్పుడు సెంటర్ చేసి పెట్టేస్తాను. అనుకోకుండా వచ్చిన మాకు గిఫ్ట్ అనమాట ఇప్పుడు ఇత్తనాలు. సో ఈ పసుపుని మనం ఇంచక మన గ్రో బ్యాగ్లో కానీ మంచి పెద్ద పెద్ద టబ్బులు కానీ ఏది ఉంటే అది మీరు ఎలా ఉంటే అలా మీరు పెంచుకోవచ్చు అనమాట. దీనికి కావాల్సింది ముఖ్యంగా ఫస్ట్ మనకి మట్టి కావాలి, మట్టి మిశ్రమం. సో డైరెక్ట్గా ఎర్రమట్టి నల్లమట్టి వేసేస్తే ఇది రాదు. సో మట్టి మిశ్రమం ఎలా ఉండాలి. రెండోది ఏంటంటే మనకి విత్తనం. సో ఏ విత్తనం ఎలా ఉండాలి. సో ఇదంతా మనం ఈరోజు చూద్దామండి వీడియోలో. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. ఇప్పటివరకు నా ఛానల్లో చాలా వీడియోలు వచ్చినాయి, అన్నీ కూడా ఒక సైంటిఫిక్ బేస్తో వచ్చిన వీడియోస్ అండి. సో ఇందులో కొన్ని మీకు ఆల్రెడీ కొన్ని వీడియో ఛానల్స్లో మీకు చూపించిన అపనమ్మకాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను కొన్నిటిని తప్పని చెప్పి నేను నా వీడియోలు చేశాను ఛాలెంజింగ్గా. అందులో నా సైన్స్ సంబంధించిన సబ్జెక్ట్, దానికి లిటరేచర్ కానీ జర్నల్స్ కానీ అవన్నీ కూడా నేను కంటెంట్ అటాచ్ చేసి మరీ నేను కొన్ని తప్పని చూపించాను. అవి మీరు చూడని వీడియోస్ ఉంటాయి కొన్ని. సో చాలా వీడియోస్ వచ్చినాయి ఆల్రెడీ డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద, మీరు చూడకపోతే ఇప్పటివరకు. సో మీకు చూసిన తర్వాత ఛానల్లో మా వీడియోస్ అన్ని నచ్చితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే 10 మంది కూడా నాకు షేర్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. మనం ఈ పసుపు పెట్టుకోవడానికి ముఖ్యంగా మనకు కావాల్సింది సాయిల్ అండి, సాయిల్ మిక్సర్. సాయిల్ మిక్సర్కి మనకి ఏం కావాలంటే ఇంపార్టెంట్, 1 కంపోస్ట్, 2 వచ్చేసి కోకోపిట్, 3 వచ్చేసి ఎర్రమట్టి కానీ నల్లమట్టి కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోవచ్చు. 4వది వచ్చి ఇసుక, కొంచెం రఫ్గా ఉండే ఇసుక. సో ఈ కంపోస్ట్ అన్నది ఏంటంటే మంచి కంపోస్ట్ మీరు తీసుకోండి. మీ ఇంట్లో ఉన్న కంపోస్ట్ అయినా పర్లేదు, బయట కొనుక్కొచ్చిన కంపోస్ట్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు. అలాగే కోకోపిట్. ఈ కోకోపిట్ అన్నది మనకి 2 విధాలుగా దొరుకుతుందండి. 1 బ్లాక్ దొరుకుతుంది, 2 లూజ్గా కూడా దొరుకుతుంది. సో బ్లాక్ ఏంటంటే 5 kgs బ్లాక్ తెచ్చి మీరు టబ్లో పోసి నీళ్ళు పెట్టేస్తే అది ఒక 2-3 అవర్స్లో మీకు ఎక్స్పాండ్ అయిపోయి ఒక 25 kgs కోకోపిట్ వచ్చేస్తుంది మీకు అందులో. అదొకటి. ఇంకోటి ఏంటంటే లూజ్ కోకోపిట్ కూడా దొరుకుతుంది. సో కోకోపిట్ కావాలి, మంచి కోకోపిట్ మనకి. తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే ఎర్రమట్టి. సో ఒక మంచి ఎర్రమట్టి కావాలి మనకు. చూశారు కదా ఎర్రమట్టి ఎలా ఉండాలి. సో ఎర్రమట్టిలో ఎప్పుడు కూడా మనకి ఏంటంటే మొత్తం మట్టి మెత్తగా ఉండకూడదండి. ఎప్పుడు కూడా కొంచెం మనకు అందులో ఇసుక శాతం ఉండాలి నార్మల్గా. సో ఎవరికైనా ఒకవేళ మట్టి బాగా మెత్తగా ఉంటే వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం గరకు ఇసుక కలుపుకోవాలి. లేదంటే డైరెక్ట్గా మట్టిలోనే ఆల్రెడీ మీకు ఉంటే సాయిల్లో మనకి ఇసుక లాంటిది ఉంటే సో దానికి ఏంటంటే మీరు గ్లాసు నీళ్ళలో మట్టి వేసేస్తే మట్టి ఏమో మొత్తం కలిసిపోతుంది, ఇసుక లాంటిది అంతా మీకు కిందకి జారిపోతుంది. సో అందులో ఇసుక శాతం మీకు బాగానే ఉందనుకుంటే ఆ మట్టిని మీరు ఇంచక్క వాడేసుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే మనం కలపాల్సిన రేషియోస్ ఏంటంటే మనం కంపోస్ట్ ఒక పార్ట్ తీసుకుంటే, సపోజ్ కంపోస్ట్ ఒక గంప లాంటిది తీసుకుంటే మనం, అలాగే కోకోపీట్ ఒక గంప వేసుకుంటే
సగం గంప మట్టికే మనం మట్టి వేసుకోవాలి. సో ఈ విధంగా చేసుకుని మనం సాయిల్ని రెడీ చేసుకోవాలి. అంటే సాయిల్ చాలా లూజ్ ఉండాలన్నమాట. మనకి ఎంత లూజ్ ఉంటే మనకి ఈ పసుపు దుంప అన్నది మనకి అంత లా వస్తుంది సైజు. సో దానికి మొత్తం బేస్ కూడా మొత్తం టోటల్ వచ్చే దుంప శాతం మొత్తం బాగా వస్తుంది అనమాట లావుగా. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనకి చాలా మెత్తగా ఉండాలి. అలాగే నీళ్ళు ఉండకూడదు లోపల. ఎప్పుడు కూడా నీళ్ళు ఆగిపోయి ఉండేటట్టుగా మన సాయిల్ ఉండకూడదు అనమాట. ఎప్పుడు కూడా నీళ్ళు పోసి సరిగ్గా తడవాలి, ఎక్స్ట్రా నీళ్ళు కిందకు వచ్చేసేయాలి మనకి. సో వెల్ డ్రైన్ ఉండాలన్నమాట మనకి. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇంకోటి ఏంటంటే ఇందులో ఈ మట్టి కలిపినప్పుడు మనం ఇంకొక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనం కలపాల్సింది వేపపిండి అండి. సో ఈ వేపపిండి కూడా కలపాలి. వేపపిండి నార్మల్గా మనకు షాపులో దొరుకుతుంది, బట్ నాకెందుకో అది నచ్చదండి ఎక్కువగా. నేను పర్టికులర్గా మన వేప గానుగల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా తెచ్చుకుంటాను అనమాట నేను. సో ఈ వేప గానుగలో చేస్తే మీకు ఇలా చెక్కే దొరుకుతుంది డైరెక్ట్గా. గింజల నుంచి ఆడినప్పుడు డైరెక్ట్ చెక్క వస్తుంది అసలు. సో ఆ చెక్కే దొరుకుతుంది. చూశారు కదా ఈ చెక్క ఎలా ఉందో. సో ఈ చెక్కలే మనకు డైరెక్ట్గా దొరుకుతాయి అనమాట. సో ఇది తెచ్చుకుని మనం పొడైనా వేసుకోవచ్చు, లేదంటే మనం నీళ్ళలో నైట్ నానబెట్టేస్తే మార్నింగ్కి మెత్తగా అయిపోతుంది. ఇది నీళ్ళు కలిపేసి ఆ మొక్కలకే డైరెక్ట్గా మనం ఆ నీళ్ళు ఇచ్చేయచ్చు అనమాట. అప్పుడు నెలలకోసారి ఇచ్చుకుంటా ఉంటుంటే మనకి ఏంటంటే రూట్లకు పట్టే నెమటోడ్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమి ఉండవు అనమాట లోపల మనకి. సో వేర్ సిస్టమ్ అంతా కూడా చాలా హెల్తీగా ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ బేసిక్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇది కూడా మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం కలిపిన ఒక గంప కంపోస్ట్ కానీ ఒక గంప కోకోపిట్ ఆ క్వాంటిటీకి ఒక గుప్పుడంతా మనం వేపపిండి కూడా అందులో వేసి కలిపేసేయాలన్నమాట. సో కలిపేసేసి పెట్టితే మనకి అందులో చాలా బాగా వస్తుంది అనమాట. రెండోది ఏంటంటే మనకు కావాల్సింది విత్తనం. విత్తనం ఏంటంటే మనకి మీరు ఎప్పుడైనా సరే మనకి హార్వెస్ట్ చేసిన తర్వాత మనకి హార్వెస్ట్ చేసాక ఇలా వస్తుందన్నమాట. సో నేను ఆల్రెడీ హార్వెస్ట్ చేశాను 4-5 months బ్యాక్ అనుకుంటా. సో అది మీరు ఇక్కడ లింక్లో చూడవచ్చు. నా హార్వెస్ట్లో ఆల్రెడీ నేను ఈ హార్వెస్ట్ చేసినప్పుడు ఎలా చేశాను, ఎంత వచ్చింది ఏంటన్నది. సో తర్వాత నేను ఇంకో వీడియోలో హార్వెస్ట్ చేసిన పసుపునంతా కూడా నేను పసుపు పిండి ఆడాను మొత్తం కంప్లీట్గా. ఎట్లా చేయాలి ప్రాసెస్, కరెక్ట్ ప్రాసెస్ ఏంటి, ఎండలో ఎందుకు పెట్టకూడదు, సో ఇవన్నీ కూడా నేను డిస్కస్ చేసి ఇంకో వీడియో చేశాను. సో ఆ వీడియో ఇక్కడ చూడండి మీరు. సో దట్ ఏంటంటే మీకు కంప్లీట్ అవగాహన వస్తుంది ఆ వీడియోలు కూడా మీకు చూస్తే. సో ఏంటంటే మన దగ్గర ఉంటే ఆల్రెడీ దుంప ఒక మాట. సో దుంప మన దగ్గర ఉందనుకోండి ఆల్రెడీ మనమే పెట్టేసుకుంటాం. సపోజ్ మీరు కొత్తగా పెట్టుకుంటున్నారు అనుకోండి, మీరు ఎక్కడైనా ఈ విత్తనాలు అమ్మే షాపుల్లో మీకు ఎక్కడైనా కానీ పసుపు కూడా విత్తనాలు అమ్ముతారనమాట. సో అందులో ఏంటంటే మంచిగా మీకు ఇట్లా కరెక్ట్గా ఇలాగా మీకు ఐస్ కనపడుతుంది చూడండి. ఇక్కడ 2 ఐస్ కనపడుతుంది చిన్నని. ఇక్కడ కూడా వచ్చింది బొడుపులాగా వస్తాయన్నమాట, ఐస్ అంటారు వీటిని. సో అందులోకి వెళ్ళి మనకి మొక్కలు వస్తాయన్నమాట. సో అటువంటివి ఉంటే చూసి ఏరుకుని తీసుకోండి. మంచి విత్తనాలు కొన్ని తీసుకుంటే ఒక పంట మీరు మీ ఇంట్లో చేసుకుంటే తర్వాత నుంచి మీకే ఉండిపోతాయి అనమాట. సో నెక్స్ట్ టైం ఏంటంటే ఇంపార్టెంట్ యాక్చువల్గా ఏంటంటే ఇది మదర్ స్టెమ్ అండి. ఇది మదర్ స్టెమ్ అంటారు దీన్ని, మదర్ రైజోమ్ అనమాట ఇది. సో ఈ మదర్ రైజోమ్కి మనకి ఇవన్నీ ఫింగర్స్ వచ్చినాయి అనమాట. ఇవన్నీ కూడా ఫింగర్స్ దీనికి. సో మెయిన్ మదర్ రైజోమ్ని మనం చాలా జాగ్రత్తగా స్టోర్ చేసి ఉంచుకోవాలన్నమాట. సో నేనేం చేశాను లాస్ట్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు ఈ మదర్ రైజోమ్స్ అన్నీ నేను స్టోర్ చేసి ఉంచుకున్నాను అనమాట. సో సార్ ఎన్ని మదర్ రైజోమ్స్ ఉన్నాయో. సో ఈ మదర్ రైజోమ్స్ అన్నీ కూడా యాక్చువల్గా మనకి గోల్డ్ అనమాట. యాక్చువల్గా ఇవి మనకి గోల్డ్ అండి మొత్తం. చూసారు ఎన్ని ఉన్నాయి మదర్ రైజోమ్స్. సో ఇవి చాలా బాగా మనకి ఈల్డ్ ఇస్తాయన్నమాట. మదర్ రైజోమ్స్ ఉంటే అసలు ఈల్డ్ చాలా బాగా వస్తుంది, క్వాలిటీ బాగా వస్తుంది మనకి. పసుపు అన్నది క్వాలిటీ చాలా బాగా వస్తుంది అనమాట. సో ఈ మదర్ రైజోమ్స్ మనం జాగ్రత్త చేసి పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. అలాగే ఈ ఫింగర్స్లో కూడా మనకి ఇలాగా ఎక్కడైతే ఈ ఐస్ వస్తున్నాయో అవి కూడా తీసి మనం మొక్కల కింద వాడుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా కూడా మంచి విత్తనం తీసుకుని మనం పెట్టుకుంటే మొక్కలు బాగా వస్తాయి. ఇప్పుడు మనం మట్టి కలిపేసేసి మట్టిలో ఎలా పెట్టాలో మనం చూద్దామండి. సో నెక్స్ట్ ఏం టిప్స్ ఉన్నాయన్నది కూడా మనం చూద్దాము. నెక్స్ట్ ఈ మట్టి మిక్సర్ కలిపేసానండి మొత్తం. సో బాగా కలిసిపోయింది మొత్తం, అన్ని 3 రకాలు కలిపేసాను నేను. యాక్చువల్గా ఏంటంటే మీకు పసుపు పెంచుకోవాలన్నా దేని పెంచుకోవాలని ఇట్లా వెడల్పుగా ఉండాలండి. సో ఇంత వెడల్పుగా ఉంటే మీకు బాగుంటుంది అనమాట. మీకు టబ్బులు కానీ గ్రో బ్యాగులు కానీ లోతు తక్కువ ఉన్నా పర్లేదు మనకి. లోతు ఒక 8 to 10 inches ఉంటే చాలు, మీకు ఎక్కువ అక్కర్లేదు. బట్ వెడల్పు ఎక్కువ ఉండాలి. ఎంత వెడల్పు ఉంటే మీకు అంత బాగా వెడల్పు అన్నది మీకు రైజోమ్ మనకు స్ప్రెడ్ అయ్యి బాగా మంచిగా మీకు ఈల్డ్ బాగా వస్తుంది అనమాట. ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ లావు బాగా వస్తుంది అనమాట. సో ఇదొక టబ్ అండి. సో నేను ఈ టబ్ కూడా ఏం చేశానంటే అండి, వాటర్ డ్రైనింగ్ కోసం ఎక్కువగా నేను ఇట్లా 3 పైపులు పెట్టేశాను అనమాట. అంటే 3 చోట్ల పైపులు బయట వాటర్కి వచ్చేటట్టుగా. సో ఎక్కువ నేను ఇలా పైపులే పెడతా ఉంటాను. సో దట్ ఏంటంటే మనకి మామూలుగా కన్నాలు పెట్టేసేస్తే నీళ్ళు జారిపోయి అదంతా కింద పడి ఫ్లోర్ తడిసిపోయి నానిపోయి దాని కింద అంత చెత్త చేరి అలాగా సీకిపోతూ ఉంటుంది. సో అట్లా కాకుండా నేను పైపులు పెట్టి ఏం చేస్తానంటే దీనికి చిన్న సింపుల్ కనెక్షన్ పెట్టేసి ఆ వాటర్ని అంతా కూడా నేను మళ్ళీ అగైన్ కలెక్ట్ చేసేస్తూ ఉంటాను. మా దగ్గర సిస్టమ్ అంతా అదే ఉంటుందండి ఎక్కడ చూసినా కూడా. సో ఆ సిస్టమ్ చేస్తాను అనమాట. సో దీన్ని కూడా నింపేద్దాం మనం. సో అగైన్ దీని లోపల ఈ హోల్స్ అన్నీ మూసుకోకుండా ఉండడం కోసం మనం ఏం చేయాలి, ఇక్కడ కొబ్బరి చెప్పులన్నీ వీటి మీద కవర్ చేసేద్దాం. సో వాటర్ ఎప్పుడు డ్రైన్ అయిపోవాలండి, ఫుల్గా డ్రైన్ అవ్వాలి మనకు. వాటర్ ఇంపార్టెంట్ ఇది. లేకపోతే మట్టి పలచగా నీళ్ళలాగా ఉంటే సాగిలాగా మనకి దుంపది సరిగా ఫామ్ అవుతుంది అనమాట, కుళ్ళిపోతాయి అనమాట. రూట్స్ అన్నీ కూడా కుళ్ళిపోయినట్టు అయిపోతాయి. సో ఇట్లా మనం పెట్టేసేసిన తర్వాత దీని మీద ఏంటంటే కొంచెం మనం కోకోపిట్ అని ఉంటుంది కదా, మనం కొబ్బరి పీస్ తీసేసిన కొబ్బరికాయలు తీసిన పీస్కి ఏదైనా మనం జస్ట్ వేసేసుకోవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు.
సో ఎందుకంటే ఇది ఎందుకంటే మనకి కింద వాటర్ ఇందులో ఈ కొబ్బరి పీసులో వాటర్ రిటెన్షన్ అయి ఉంటుంది అనమాట. అందులో స్టోర్ అయి ఉంటుంది, పీల్చుకుంటుంది కదా కొబ్బరి పీసు నాని నీళ్ళలో. సో కొంత నీళ్ళు ఇందులో ఉంటాయన్నమాట కొబ్బరి పీసులో. సో దానివల్ల ఏమవుతుందంటే వేళ్ళు అని కూడా లోపలికి వెళ్ళి ఆటోమేటిక్గా వేళ్ళకి తెలుసు నీళ్ళు ఎక్కడ ఉంటాయి అన్నది. సో ఆ నీళ్ళ దగ్గరికి ఆటోమేటిక్గా వేళ్ళు వెళ్ళిపోతాయి అనమాట. వెళ్ళిపోయి కొబ్బరి పీసులో ఉన్న నీళ్ళని లాక్కుంటూ ఉంటాయి వాటికి అవసరం వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ. సో ఆ విధంగా మనకి కొబ్బరి పీసు చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇందులో మనం మట్టి వేసేద్దామండి. సో మెయిన్ మనకు మట్టిలో ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు కలిపాం కదా, ఆ మట్టిని వేసేసుకోవచ్చు. దీంతోపాటు మీ దగ్గర పాత ఎండిపోయిన ఆకులు ఏమైనా ఉంటే కూడా ఆర్గానిక్ మ్యాటర్ ఏదైనా కూడా మనం ఇందులో వేసుకోవచ్చు అనమాట. మట్టిలోనే కలిపేసి వేసేసుకోవచ్చు. నా దగ్గర ఎండిపోయిన ఆకులు, తర్వాత రాలిపోయిన ఆకులు ఉంటాయి కదా మనకి మిద్దె మీద, సో అవన్నీ కూడా మనం కలుపుకొని వేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి మట్టిని రెడీ చేసుకున్నామండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఈ పసుపుని ఏమవుతుందో, పసుపు మనకి ఈ దుంపలను మనం నైట్ నానబెట్టేసి పెట్టుకోవాలి యాక్చువల్గా. ఎందుకంటే ఇవి ఆల్రెడీ కొంచెం అందులో ఉన్న తేమ శాతం తగ్గి ఉంటాయి. మనం నైట్ నానబెట్టడం వల్ల ఏంటంటే అవి లోపల అంతా సిస్టమ్ యాక్టివేట్ అయ్యి సో రూటింగ్కి ఈజీగా మనకి తొందరగా రూటింగ్ అవుతుంది అనమాట. సో ఇట్లా నైట్ నానబెట్టేసుకుని మార్నింగ్ మనం ఇలా పెట్టేసుకుంటే బాగుంటుంది. సో దుంపకే మనకి మధ్యలో అట్లీస్ట్ ఒక జానెడికంతా కొంచెం తక్కువ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అంటే ఒక 6 అంగుళాలు అట్లా పెట్టుకుంటే సరిపోతుంది. సో ఎట్లా పెట్టుకుందామంటే మనం ఇప్పుడు ఇట్లా పెట్టేద్దాం, సింపుల్. ఈ ఐస్ ఏమైతే ఉంటాయో ఈ ఐస్ని మనం పైకి ఉండేటట్టుగా పెట్టుకోవాలి, ఎందుకంటే మొక్క పైకి వస్తుంది అనమాట. సో ఆ విధంగా పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. ఇవి కూడా అంతే, మనకి ఏంటంటే ఇవన్నీ నీళ్ళకి వెళ్ళిపోతాయి కదా వేలు. సో ఇది ఇలా నిలబెట్టి పెట్టేసుకోవాలి, మనం ఇందులో పెట్టినప్పుడు ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇది చూసారా ఎన్ని వచ్చినాయో, ఎన్ని ఐస్ వస్తున్నాయి దీంట్లో. సో దీన్ని మనం ఈ విధంగా పెట్టేసేస్తే వచ్చేస్తాయి బయటికి. నేను కొంచెం నిలబెట్టి ఇలా పెట్టేద్దాం, యాంగిల్గా కొంచెం వచ్చేస్తుంది అనమాట. సో ఇందులో ఏంటంటే కొంచెం లోతుగా వేసి జస్ట్ దుంప ములిగేటట్టుగా పెట్టేసి పైన మనకి, సో దుంప ములిగేసిపోయింది, పైన మనకి కొంచెం కప్పేద్దాం. పైన ఎక్కువ కప్పకూడదు. పైన మనకి దుంప పైన ఇప్పుడు సపోజ్ ఇది ఉందనుకోండి, కొంచెం తవ్వాలి, ఒక అంగుళన్నర అట్లా తవ్వేసి జస్ట్ ఇట్లా ఇంతే తవ్వాలి మీరు. సో ఒక అంగుళన్నర అట్లా ఇంత తవ్వుకుంటే చాలు. ఇట్లా పెడితే దుంప పైన మట్టి మనకి కొంచెమే రావాలన్నమాట. ఒక 1 ఇంచ్ వస్తే చాలు, ఇట్లా కవర్ వస్తే చాలు అనమాట, అంతే. సో ఇప్పుడు మనం పెట్టేసాం కదండి. ఇప్పుడు దీని మీద ఏంటంటే మనం లైట్గా మల్చింగ్ ఇవ్వాలి. మల్చింగ్ ఎందుకంటే మనకి పక్క నుంచి వీడ్స్ అవి రాకుండా, అంటే పిచ్చి మొక్కలు అవన్నీ రాకుండా మనకి ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే లోపల మనకి తేమ అన్నది మనకి లోపల మెయింటైన్ అవుతుంది అనమాట. సో ఈ మల్చింగ్కి మీరు ఏదైనా వాడుకోవచ్చు. అంటే మీ దగ్గర గడ్డి ఉంటే గడ్డి వాడుకోవచ్చు, ఎండుటాకులు ఉంటే ఎండుటాకులు వాడుకోవచ్చు, మీరు ఏదైనా వాడుకోవచ్చు, ఎండిపోయింది ఏదైనా కూడా, ఎనీ ఆర్గానిక్ మ్యాటర్ మనం వాడుకోవచ్చు. ఇప్పుడు నేను వాడేది ఏంటంటే ఇది ఎదురు చెట్లు ఆకులు ఉంటాయి కదా, ఎదురు చెట్లు ఆకులు అవి వాడుతున్నాను అనమాట నేను. సో పెద్ద ఆకులు ఉంటాయి కదా, ఇట్లా మనకి వెదురాకులు ఇలా పెద్దగా ఉంటాయి. సో దీన్ని మనం ఇట్లా నలిపేసి చిన్నగా అయిపోతాయి కొంచెం. సో ఇట్లా నలిపేసి మనం వాడేసుకోవచ్చు. సో దీని పల్చగా మనం మల్చింగ్ ఇవ్వాలి, దీనికి కవర్ అయిపోవాలన్నమాట. మట్టి మనకు మొత్తం కవర్ అవ్వాలి. సో ఈ మల్చింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్, మీకు వీడ్స్ అయి రాకుండా దాన్ని లోపల తేమ శాతం మెయింటైన్ అవ్వడానికి. సో అయిపోయిందండి, రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు. సో ఫైనల్ ఇంకా లాస్ట్ ఏంటంటే మనకు ఇప్పుడు కావాల్సింది వాటరింగ్. ఈ పసుపుని మనం ఎప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలి? ఈ పసుపుని మనం ఇంచుమించుగా 7 నుంచి 9 నెలల మధ్యలో మనం హార్వెస్ట్ చేసుకోవడానికి రెడీ అయిపోతుందండి. అంటే మొక్క పైకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అది ఎండిపోతుంది అనమాట మీకు. సో ఈ ఎండిపోయిన తర్వాత మనకి ఆటోమేటిక్గా గుర్తు ఏంటంటే మొక్క ఎండిపోయిందంటే ఇంక మనం పసుపు తీసేసుకోవచ్చు అనమాట. సో సింపుల్ అండి అది చాలా. సో అరౌండ్ 79 మంత్స్లో వచ్చేస్తుంది. పసుపుకి ఫ్లవర్స్ కూడా వస్తాయి, మీరు ఎప్పుడైనా చూసారా? పసుపుకి ఫ్లవర్స్ కూడా వస్తాయి. సో మీరు పెంచే గ్రోత్ని బట్టి ఫ్లవరింగ్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా మీరు పెంచుకోవచ్చు అనమాట. ఈ పసుపుకి మనం ఎక్కువ వాటరింగ్ ఇస్తూ ఉండాలి.
చాలా ఇంపార్టెంట్. సో డ్రైనెస్ ఉండకూడదు ఎప్పుడు కూడా. అలాగే వాటర్ లోపల ఎక్కువగా కూడా మీకు మెత్తగా అయిపోకూడదు అనమాట, చాలా లూజ్గా అయిపోకూడదు, ఎక్కువ వాటర్ ఉండిపోకూడదు. సో వాటర్ ఎప్పటికప్పుడు వెళ్ళిపోవాలి. అందుకని నేను 3 పాయింట్ డ్రైన్స్ పెట్టాను అనమాట. సో ఉన్న వాటర్ అంతా బయటకు వెళ్ళిపోవాలన్నమాట మనకి. ఏదో కింద బాటంలో కొంచెం ఉంటే ఏం కాదు, జనరల్గా మట్టిలో మనకు ఉండకూడదు అనమాట. మట్టి మొత్తం డ్రైన్ అయిపోవాలి వాటర్ ఎప్పటికప్పుడు మనం సరిపిన దాకా. మట్టి ఎంత కావాలో అంత లాక్కోవాలి, మిగిలింది వెళ్ళిపోవాలి. ఇది ఇంపార్టెంట్. సో ఇలా మొత్తం సఫిషియెంట్గా బాగా తడపాలండి. ఇట్లా మనకి ఫస్ట్ టైం కదా, సో బాగా తడవాలి మట్టి, మల్చితో సహా తడిపేస్తే బాగుంటుంది. సో ఇదండి. సో ఇందులో మనం ముఖ్యంగా మనం ఏం పాయింట్స్ ఇవాళ చూసామండి. ఒకటి ఇంపార్టెంట్ సాయిల్. సో మంచి సాయిల్ ఉండాలండి, చాలా ఇంపార్టెంట్. నెంబర్ 1 వచ్చి సాయిల్. అలాగే నెంబర్ 2 వచ్చి మంచి రైజోమ్ ఉండాలి. సో నెంబర్ 2 మంచి రైజోమ్ ఏంటంటే మనకి చెప్పాను కదా ఆల్రెడీ, మంచి రైజోమ్ చూసుకోవాలి మీరు, అంటే మంచి విత్తనం ఉండాలన్నమాట మీకు. నెంబర్ 3 వచ్చేసి మనకి మంచి కంటైనరు, వేడల్పాటి కంటైనర్, మంచి కంటైనర్ అవి చూసుకోవాలి. అలాగే నెంబర్ 4 వచ్చేసి మనకి ఈ మల్చింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో మల్చింగ్ కూడా చేసుకోవాలి బాగానే. అలాగే నెంబర్ 5 వచ్చేసి వాటర్. సో వాటరింగ్ ఇది చాలా ఇంపార్టెంట్, మీరు సఫిషియెంట్ వాటరింగ్ ఇవ్వాలి. సో తర్వాత దీని పొజిషనింగ్ ఎక్కడ చేయాలి, పొజిషనింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. పొజిషనింగ్ అన్నది మనకి సన్లైట్, దీనికి సఫిషియెంట్ సన్లైట్ రావాలండి. మినిమం 6 to 8 అవర్స్ కంపల్సరీ దీనికి సన్లైట్ తగలాలి బాగా. ఈ మొక్క వచ్చిన తర్వాత మనకి 6 to 8 అవర్స్ సన్లైట్ బాగా తగిలితేనే మనకి లోపల దుంప బాగా తయారవుతుంది అనమాట. ఫోటోసింథసిస్ బాగా జరిగి కిరణజన్యు సంయోగ క్రియ అన్నది జరిగి బాగా దానికి మనకి లోపల రూట్స్ అన్నీ కూడా బాగా స్ప్రెడ్ అయ్యి లావుగా అయ్యి మొక్క బాగా ఎంత బలంగా ఉంటుందో మీకు లోపల దుంప అనేది అంత బాగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో మా బురానిగాడి ఎంట్రీ లేకుండా ఉంటే వీడియో నడవదు కదా. సో ఈ మధ్యన 2-3 వీడియోలు మిస్ అయ్యాడు పాపమాడు. సో ఈ విధంగా మీరు తయారు చేసుకోండి. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా షేర్ చేయండి మీ సర్కిల్లో అందరికీ. అలాగే లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. సో ఎందుకంటే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నెక్స్ట్ వీడియో నాది ఏదైనా రిలీజ్ అయితే కూడా మీకు మిస్ కాకుండా ఉంటాయన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలండి. ఇంకో వీడియోలో కలుద్దాం. నమస్తే, బై.